హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం అనదర్ బైనాన్స్ బ్యాక్డ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని గురించి డిస్కస్ అవుతున్నాం. ఎయిర్ డ్రాప్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో ఈరోజు వీడియోలో మనం మిల్కీ వే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ అవుతున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ మెసేజ్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ ఈరోజు వీడియోలో నేను మీరు ఫండ్స్ ఈ బేసికలీ ఫస్ట్ మిల్కీ వే ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి అన్లాకింగ్ యువర్ అసెట్ మాడ్యులర్ లిక్విడ్ స్టేకింగ్. సో దీంట్లో బేసికలీ ఇది ఒక సెలిస్టియా వల్ల స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో బేసికలీ మీరు నార్మల్గా డైరెక్ట్గా సెలిస్టియాలోకి వెళ్ళేసి వ్యాలిడేటర్లో స్టేక్ చేసి దాన్ని వన్ స్టేక్ చేసిన తర్వాత దాన్ని మీరు విత్డ్రా చేసే కానీ ఆ ఫండ్స్ని వేరే దానికి యూజ్ చేయలేరు. బట్ మిల్కీ వే ఏం చేస్తుందంటే జస్ట్ లైక్ మనకు స్టేక్ డిథీరియం ఎలాగుందో దానిలాగా వీళ్ళు మిల్క్ సెలిస్టియా టోకన్స్ అనేది మనకు ఇందులో స్టేక్ చేసి రిటర్న్ ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ టోకన్స్ అనేది లిక్విడ్గా ఉంటే మీరు వేరే ఏదైనా డీఫై ప్లాట్ఫామ్స్ ట్రేడింగ్ అండ్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బిఫోర్ దట్ వీళ్ళ ఫండింగ్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే దే రేజ్డ్ $5 million అండ్ దీనిలో బైనాన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింది. సో దాట్ ఈస్ వన్ పాజిటివ్ సైన్. రీసెంట్గా బైనాన్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో ఇది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ ఇది చాలా అండర్ ఫార్మ్. సో బేసికలీ మీరు ఏదైనా సరే బైనాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్ ఆర్ బైనాన్స్ ఇన్వెస్ట్ చేసిన టోటల్ ప్రాజెక్ట్లో టోటల్ వాల్యూ లాగ్ చూసుకున్నట్లయితే మినిమం 500 million ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంజో తీసుకుంటే ఆల్మోస్ట్ 3 million టచ్ అయింది, ఇథర్ఫై పంప్ అయింది. దాని తర్వాత మల్టిపుల్ అదర్ ప్రాజెక్ట్ పఫర్ కూడా ఆల్మోస్ట్ 1.72 billion దగ్గర ఉంది. సో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే వీళ్ళ టోటల్ వాల్యూ లాక్డ్ ఓన్లీ 26 million గైస్. సో అంటే చాలా తక్కువ కంపేర్ టు అదర్ బైనాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్. సో నాకు తెలిసి ఇది వెరీ వెరీ గుడ్ అండ్ ఎర్లీ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా సెలిస్టియా టోకన్స్ ఉంటే ఇందులో స్టేక్ చేసి మీరు ఎయిర్ డ్రాప్కి ఏం చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర సెలిస్టియా టోకన్స్ కూడా లేవు, మీ దగ్గర వేరే టోకన్స్ ఉన్నాయి బట్ మీరు సెలిస్టియా టోకన్స్ని బై చేయకుండా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే అనదర్ ఆప్షన్ ఉంది, అది కూడా మీకు చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఇందులో మీకు నింజా టెక్నిక్ చూపిస్తాను. సో డైరెక్ట్గా స్టేక్ చేసే బదులు సెలిస్టియా టోకన్స్ని బైనాన్స్లో బారో చేసుకొని ఎలా స్టేక్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీరు బైనాన్స్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను ఎగ్జాంపుల్కి ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ సెలిస్టియా టోకన్స్ నేను ఇందులో బారో చేస్తున్నాను. సో బేసికలీ బైనాన్స్లోకి వెళ్ళేసి లోన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో సెలిస్టియా సెర్చ్ చేసి ఇక్కడ మీరు బారో బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు బారోబుల్ ఏదైతే కొలాటరల్ పెట్టాలనుకున్నారో ఆ టోకన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పైన సెలిస్టియా ఎంతైతే బారో చేసుకున్నారో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ బారో బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి నెట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఓన్లీ 4.8% లేకుంటే 8.6% వరకు మీకు యాన్యువల్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో చూడొచ్చు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో నేను ఇప్పుడు మనం బారో చేసిన ఫండ్స్ని నేను మన కెప్లర్ వ్యాలెట్లో సెలిస్టియా వ్యాలెట్కి నేను డిపాజిట్ చేస్తున్నాను. సో వన్స్ డిపాజిట్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మన కెప్లర్ వ్యాలెట్లోకి వచ్చేసింది. మీరు మిల్కీ వే పేలోకి వెళ్ళేసి ఇక్కడ మీ టోకన్స్ ఏవైతే సెలిస్టియా టోకన్స్ అవి ఇక్కడ స్టేక్ అని కొట్టేసి కెప్లర్లో ఒక ట్రాన్సాక్షన్ చేయగానే మన టోకన్స్ అనేవి స్టేక్ అయిపోతాయి. సో అంతే, వెరీ వెరీ సింపుల్. అండ్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, విత్డ్రాల్స్ అనేది ఇది నేటివ్ స్టేకింగ్ కాబట్టి విత్డ్రాల్స్ 21 to 24 days పడుతుంది వితౌట్ ఎనీ స్లిప్పేజ్. అండ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టెంట్గా విత్ స్లిప్పేజ్ బై చేయాలనుకుంటే వెళ్ళి వాళ్ళ అనదర్ డెక్స్ ప్లాట్ఫామ్లో సెల్ చేయొచ్చు. బట్ 2 to 3% మీకు స్లిప్పేజ్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో స్టార్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ పైన క్లిక్ చేసి మీరు ఎన్ని పాయింట్స్ అక్యుములేట్ చేశారో అక్కడ మీరు ఫాలో చేయొచ్చు అనమాట. సో అంతే, వెరీ సింపుల్ గైస్. ఈ విధంగా మీరు వెళ్ళేసి పాయింట్స్ అనేది అక్యుములేట్ చేయండి. దీని టోటల్ వాల్యూ లాక్డ్ ఆల్మోస్ట్ 30 million కన్నా చాలా తక్కువ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఫండ్స్తో స్టేక్ చేస్తే మేబీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ మధ్య పాయింట్స్ బేస్డ్ ఎయిర్ డ్రాప్స్ అనేది బేస్డ్ ఆన్ పాయింట్సే మనకి ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఎక్కువ ఫండ్స్ ఉంటే మీ దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉంటే మేబీ ఏపీవై లాగా లైక్ ఇంట్రెస్ట్ సెండ్ చేస్తున్నట్టు క్యాలిక్యులేట్ చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ మిల్కీ వే. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.